వాట్ బేబీ, వై ఆర్ యూ షౌటింగ్ లైక్ దట్? నేను ఇక్కడే ఉన్నాను కదా. లుక్ ఎట్ దిస్ పిక్. ఈ పిక్ లో ఏముంది బేబీ? ఆ సమంత డ్రీమ్ ఉంది మామ్. ఎస్ మామ్, ఈ ఫోర్ట్ ఆ సమంతకి డ్రీమ్. ఈ ఫోర్ట్లోనే తన సూర్యని మ్యారేజ్ చేసుకోవాలనుకుంది. సో వాట్? ఈ ఫోర్ట్లోనే నా వెడ్డింగ్ సూర్యతో జరగాలి మామ్. బేబీ. ఎస్ మామ్. సో వి బోత్ ఆర్ గోయింగ్ టు సర్చ్ దిస్ ఫోర్ట్. బేబీ, ప్రతి విషయానికి అన్నెసెసరీగా నువ్వెందుకు ఇంత రియాక్ట్ అవుతున్నావు? మామ్, వై డోంట్ యు అండర్స్టాండ్ మీ? ఈ ఫోర్ట్లోనే నాకు సూర్యకి వెడ్డింగ్ జరగాలని చెప్తున్నాను కదా. వెరీ చీప్ టేస్ట్. వాట్? ఎస్ బేబీ, ఎవరైనా వెడ్డింగ్ ఒక గ్రాండ్ ఫంక్షన్ హాల్లో గానీ 7 స్టార్ హోటల్లో గానీ అలాంటి ప్లేసెస్లో జరగాలనుకుంటారు. బట్ నువ్వేంటి? అయినా ఈ ఫోర్ట్ చాలా ఓల్డ్. అక్కడ రాళ్ళు, ఆ స్ట్రక్చర్, అసలు మనిషి అనేవాడెవడైనా అక్కడ వెడ్డింగ్ చేసుకోవాలనుకుంటాడా? వెరీ బ్యాడ్. మామ్, ఈ ఫోర్ట్ న్యూగా ఉందా, ఓల్డ్గా ఉందా, రిచ్గా ఉందా, పోర్గా ఉందా, గ్రాండ్గా ఉందా, చీప్గా ఉందా అనేది కాదు ఇక్కడ. ఈ ఫోర్ట్ సమంత కోరుకుంది. ఇక్కడే సూర్యకి తనకి పెళ్లి జరగాలనే డ్రీమ్లో ఉంది. దాని డ్రీమ్ని నేను సొంతం చేసుకోవాలి. దట్స్ మై ఎయిమ్. బేబీ, ఆ సమంత ఎంతగానో ప్రేమించిన సూర్యని నీకు భర్త కాబోతున్నాడు. అదే ఆ సమంతకి చావు దెబ్బ. అక్కడే అది చచ్చింది. ఇక దాని డ్రీమ్స్. వాట్ ఇస్ దిస్ బేబీ? మామ్, సూర్య దూరమైనంత మాత్రాన సరిపోదు. సూర్య గురించి, సూర్యతో లైఫ్ ఎలా షేర్ చేసుకోవాలా అనే దాని గురించి దానికి కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి. ఆ డ్రీమ్స్ని నేను నా డ్రీమ్స్గా ఫుల్ఫిల్ చేసుకోవాలి. ఇక సమంత లైఫ్ లాంగ్ ఏడుస్తూనే ఉంటుంది. దట్స్ వాట్ ఐ వాంట్. పద వెళ్దాం మామ్. ఎక్కడికి వెళ్దామంటున్నావు? టైంకి వచ్చారా ఆంటీ? ఆంటీ, ఈ ఫోర్ట్ ఈ కోట బాగుంది చూడండి. చూశాను. ఇప్పుడు చెప్పండి, ఈ ఫోర్ట్ ఎక్కడుంది? అదే ఈ విజయవాడ సరౌండింగ్స్ లో ఈ ఫోర్ట్ ఎక్కడుంది? ఎందుకు? గౌతమిపుత్ర శాతకర్ణిలాగా ఈ కోట మీదకి యుద్ధానికి వెళ్తావా ఏంటి? అయినా పులిని చూసి నక్క వాత పెట్టుకుందంట. ఇలాంటివన్నీ మనకెందుకమ్మా? అయ్యో ఆంటీ, ఈ కోట ఈ విజయవాడ పరిసరాల్లో ఎక్కడుందో మీకు తెలుసా? లేదమ్మా. అయినా ఈ కోట గురించి ఎందుకు అంతగా ఆలోచిస్తున్నావు? మీరు కింద జరిగిందంతా విన్నారు కదా. ఓ, సూర్యని ఈ కోటలో పెళ్లి చేసుకోవాలనా? ఎస్ ఆంటీ, యు కాట్ మై పాయింట్. ఇప్పుడు చెప్పండి, ఎక్కడుంది? శామ్, శామ్. ఎవరు? ఎవరు? నేనే. సూర్య, నువ్వా? సైలెన్స్. ఏంటి సూర్య, ఏమైంది? ఇంకా ఏం కాలేదు, ఇక ముందే అవుతుంది. కమాన్, గెట్ రెడీ ఫాస్ట్. రెడీయా? రెడీ అవ్వడం ఏంటి? శామ్, ముందు నువ్వు రెడీ అవ్వు, మనం బయటికి వెళ్ళాలి. ఎక్కడికి? టైం లేదు, తర్వాత చెప్తాను. రెడీ అవ్వు శామ్. అది కాదు సూర్య, ఎక్కడికి వెళ్తున్నామని చెప్తే దానికి సూటబుల్ అయ్యే డ్రెస్ వేసుకుని రెడీ అవుతాను. హనీమూన్కి వెళ్తున్నాం. వాట్? హనీమూన్ కా? కూల్ కూల్, ఊరికి అన్నానులే. ముందు నువ్వు లేచి రెడీ అవ్వు, మళ్ళీ అందరు లేస్తారు. గో. నో, ముందు నువ్వు ఎక్కడికి వెళ్తున్నామో చెప్పు. చెప్తే గాని రెడీ అవ్వా? అంతే. జంప్. జంపా? అవును, జంప్. జంప్ ఏంటి? జంపు? ఒక అబ్బాయి ఒక అమ్మాయితో జంప్ అంటే ఏంటని అర్థం? ఏంటి అర్థం? ఏంటంటే మనం ఎవ్వరికీ చెప్పకుండా, ఎవరికంటా పడకుండా ఇంట్లో నుంచి జంప్. ఏంటి? ఇద్దరము కలిసి అలా సిటీకి దూరంగా వెళ్ళిపోయి ఒక పల్లెటూరులో 1 ఎకరం పొలం కొనుక్కుందాం. పొలం ఎందుకు? ఎందుకంటే ముచ్చుమొహం, వ్యవసాయం చేయడానికి మనం బతకాలి కదా. ఏంటి, నువ్వు వ్యవసాయం చేస్తావా? నాయుడు బావల 2 ఎడ్లు, 1 నాగలి కొనుక్కొని దుక్కి దున్నుతూ ఉంటాను. మిట్ట మధ్యాహ్నం అవుతున్న వేళ
సూర్యుడు నడినెత్తి మీదకి వస్తున్న వేళ నేనలా పొలంలో దుక్కి దున్నుతూ ఉంటే అదే టైంకి నువ్వు నెత్తి మీద సద్దిమూట పెట్టుకుని ఎంకిలా గట్టు మీద నడిచొస్తూ ఉంటే నడిచొస్తూ ఉంటే అప్పుడు నీ కాలి మువ్వల సవ్వడి నా చెవులకు వినపడుతుందంట. వినపడుతుంటే పైరగాలికి పిల్లగాలి తోడై నా మేనుని తాకుతుందట. అంతే. అప్పటిదాకా పడ్డ కష్టము, ఒంటికి పట్టిన చెమట అన్నీ మర్చిపోయి నా కోసం వస్తున్న నీ వైపు చూస్తూ ఉంటానంట. వచ్చాక నువ్వా సద్దిమూట కిందకి దింపి నీ పైట చెంగుతో నా చెమటని తుడిచి సద్ది ముద్ద నా నోటికి అందిస్తావట. నేను నీకో ముద్ద పెడతానంట. ఆ తర్వాత నువ్వు నా దప్పిక తీర్చటానికి అల్లంత దూరంలో ఉన్న కాలవకెళ్ళి కడవలో నీళ్లు నింపుకొస్తూ ఉంటే కడవెత్తుకొస్తుంది కన్న పిల్ల, అది కనపడితే చాలు నా గుండె గుల్లా. కడవెత్తుకొచ్చాడు కన్నె పిల్లడు, వాడు కనపడితే చాలు నా గుండె నిలవదు. సొగసు సిరులు నన్ను నిలువెల్లా పెనవేసుకుని మహారాజు నని మరిపించే నీ మహత్తులో పడి బందీ నయ్యానే ఇటల్తానే. శామ్, ఎక్కడున్నావు? పొలంలో కడవతో. నువ్వు పొలము కడవ అనుకుంటూ ఇక్కడే ఉంటే వాళ్ళు నిద్రలోంచి లేస్తారు. తొందరగా వెళ్ళి రెడీ అవ్వు. అది కాదు సూర్య. అబ్బా, టైం లేదు, జంప్ అవ్వాలి కదా. తొందరగా వెళ్ళి రెడీ అవ్వు. వెళ్ళమ్మా. సరే, ఫాస్ట్. చెల్లి, సూర్య కాఫీ పట్టుకెళ్తున్నావా? అవును. కొడుకుని మోసం చేసి తర్వాత ప్రసన్నం చేసుకోవడానికి నువ్వు పడుతున్న ఆపసోపాలు చూస్తుంటే నాకు బాధగా ఉంది చెల్లి. నా కొడుక్కి నా మీద కోపం అద్దం మీద ఆవగింజలాంటిది. అది ఎప్పుడో పోయింది. అందుకేనా ఒకేసారి 2 కప్పుల్లో కాఫీ తీసుకెళ్తున్నావు? ఇంతేనా నీకు అర్థమైంది? ఒకటి సూర్యకి, ఇంకొకటి నా కోడలు శామ్కి. తాను నేను మొయిలు మిన్ను, తాను నేను కలువా కొలను, తాను నేను పైరు చేను, తాను నేను వేరు మాను, శశితానైతే నిసినే నేను,